ఆదిశంకరాచార్యుల వారు రచించిన అత్యంత మహిమాన్వితమైన స్తోత్రం కనకధార స్తోత్రం. దీని విశిష్టత ఏమిటి అంటే, కనకధార స్తోత్రం కరుణ కురిపించిన కావ్యం. ఆదిశంకరాచార్యులు బాల్యంలో భిక్షాటన చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్లారు. ఆమె వద్ద ఇవ్వడానికి ఏమీ లేక ఎండిపోయిన ఒక్క ఉసిరికాయను మాత్రమే ఆయనకు సమర్పించింది. ఆమె పేదరికానికి దాతృత్వానికి చలించిన శంకరులు లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఈ స్తోత్రాన్ని ఆశువుగా రచించారు. శంకరుల భక్తికి మెచ్చిన లక్ష్మీదేవి ఆ పేదరాలి ఇంట్లో బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది. అందుకే దీనికి కనకధార అంటే బంగారుధార అనే పేరు వచ్చింది. కవిత్వ సౌందర్యం. ఈ స్తోత్రంలో 21 శ్లోకాలుంటాయి. లక్ష్మీదేవి కటాక్షం నీలోత్పల మాలలా, తుమ్మెద రెక్కల కదలికలా ఎలా ఉంటుందో అత్యంత సుందరంగా వర్ణించబడింది. కేవలం సంపద కోసమే కాకుండా దారిద్ర్య బాధలు తొలగడానికి, మానసిక ప్రశాంతతకు మరియు అష్టలక్ష్ముల అనుగ్రహం పొందడానికి ఈ స్తోత్రం పఠించడం శ్రేష్టం. భగవంతుడు మనమిచ్చే వస్తువుల విలువను చూడడు, మన దగ్గర ఏమీ లేకపోయినా ఇచ్చే గుణాన్ని చూసి అనుగ్రహిస్తాడని ఈ ఘట్టం నిరూపిస్తుంది. ఈ స్తోత్రాన్ని శుక్రవారం పూట పఠించడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.